ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము డీమార్ట్కి వెళ్ళి ఏమేమి సరుకులు తీసుకొచ్చాము, ఏంటి ప్రైజెస్ ఎంత పడిందో చెప్తాను. రేట్స్ అయితే పెరిగినాయి. ఎలాగో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రేట్స్ పెరుగుతాయి కదా, అలా ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి కానీ తెచ్చేసుకున్నాం అనమాట. ఒకవేళ లాక్డౌన్ పడుతుందేమో అన్నట్టుగా టాక్ ఉంది కదా అన్న ఉద్దేశంతోనైతే సరుకులు తీసుకొచ్చాను. ఆయిల్స్ ఒకటి తక్కువగా ఉన్నాయన్నమాట, అలానే ఆయిల్స్ అయితే తీసుకొచ్చాను. దాంతోపాటు ఇంకేమేమి సరుకులు తీసుకొచ్చాను ఏంటో చూపిస్తాను రండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ అయితే ఇదిగోండి కెలాక్స్ అయితే తీసుకొచ్చాను, కెలాక్స్ చాకోస్. ఇదిగోండి మనము ఏమేమి తీసుకొచ్చాం ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇక ఇప్పుడు మనం తీసుకొచ్చిన సరుకులు అయితే మినిమం ఒక 2 నుండి 3 మంత్స్ వరకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అన్నట్టుగా. ఇంకో డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. డార్క్ ఫ్యాంటసీ ఒకటి తీసుకొచ్చా. ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఏదైనా తినాలనిపిస్తుంది అలా అనేసి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలన్నా గ్యాస్ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కొంచెం మనం ఇంట్లో చేసుకునేవి ఉంటే బాగుంటుంది కదా అనేసి బిస్కెట్స్ ఒకటి. అవి కొనేటప్పుడు అయితే అసలు ఇరిగిపోకుండా ఉండే బిస్కెట్స్ తీసుకొస్తే మీకు వచ్చాక చూస్తే అన్నీ చూరు అయిపోయినాయి బిస్కెట్స్. 2 బిస్కెట్ ప్యాకెట్స్. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ 40 రూపీస్ ఉంది ఒక్కొక్కటి. చెప్తారు విత్ ప్రైజెస్తో సహా చెప్తారు. అది పార్లేజ్, మ్యారీ. పోయేటప్పుడు లీస్ట్ రాసుకపోయాను, ఈ లీస్ట్ల కంటే ఎక్కువ తీసుకోవద్దని. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి అంతే లీస్ట్లో. సామాన్లు చూస్తే 10,000 10 సామాన్లు రాశాను. 10,000 బిల్ అయితే వేసిన. ఇది అట్లా ఉంటుంది మళ్ళీ మనతోటి. డీమార్ట్ పోయినామంటే అలా పార్లేజ్ 27 రూపీస్ అండి. పార్లేజ్ ఇది మనకి 40 రూపీస్ ఉంది కదా, కానీ మనకి 27 రూపీస్ వచ్చింది. అంటే మనకి 13 రూపీస్ సేవ్ అయింది. 13 అంటే 13 26. ఇంకొక రూపాయి వేసి ఇంకొకటి వస్తుంది. తర్వాత వచ్చేసి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ వాటర్ బాటిల్. ఇది మందే. యాక్చువల్గా నైటు కబోర్డ్లో బట్టలని కొన్ని ఐరన్ చేసినట్టు, ఐరన్ చేసిన బట్టలని కబోర్డ్లో సర్దినా అనమాట. సర్దాక ఈరోజు డీమార్ట్కి వెళ్దామని ఆల్రెడీ నిన్ననే పోదాం అనుకున్నాము. నిన్న పోలేదనమాట. అఖిల్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాక పోవాలంటే కష్టం అనేసి ఈరోజు పోదామని. ఇంకా తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ కావాలని బ్యాగ్స్ సదురుతూ ఉంటే ఏమైందంటే కింద సెల్ఫ్లో అన్నీ నేను బ్యాగ్స్, తర్వాత జ్యువెలరీ బాక్సెస్ అన్నీ పెట్టుకుంటాను. 2-3 రోజుల నుండి స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఏమోలే తీరా ఆ యొక్క బ్యాగ్స్ ఉన్నటువంటి సెల్ఫ్లో ఉన్నటువంటి బ్యాగ్స్లో పైకి అనేటప్పటికి దాంట్లో వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు చెదలు వచ్చేసింది తెలుసా. చూసి షాక్ అయిపోయాము. నైట్ 12 o'clock అవుతుంది. ఆ బ్యాగ్స్ మొత్తం చెదలుగా వచ్చేసింది. ఇంకా పక్క కబోర్డ్ చూడాలి, దాంట్లో అన్నీ నాకు పట్టు చీరలు ఉన్నాయి. పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్. అసలు అది చూడగానే ఒకసారి షాక్ అయిపోయాను. అసలు అవి మనని వచ్చి కరవవు, కానీ వాటిని చూడంగా నాకు పాములా ఏంటో అన్న ఫీలింగ్ అనిపించే కూర్చొని. కానీ వాటిని చూస్తే భయపడుతూ కూర్చుంటే కష్టమని. ఇంకొకటి ఏంటంటే మనకి ఆ చెదలు చచ్చిపోవాలి. బాగా హెవీ వేడిగా ఉన్న బాగా సలసల మసలుతున్న నీళ్ళు పోస్తే ఆ ప్లేస్లో మళ్ళీ చెదలు రావట్లేదు తెలుసా. అంతకుముందు ఎన్ని స్ప్రేలు చేసామో, ఎన్ని స్ప్రేలు చేసినా చచ్చిపోయినటువంటి చెదలు బాగా సలసల మసలేటువంటి నీళ్ళు మనము ఎక్కడైతే వచ్చినా అక్కడ పోసి మళ్ళీ చెదలు వస్తలేదు. అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇది ఉంది. లస్సీ తీసుకున్నాము. మొన్న ఎప్పుడో మా ఆయన నన్ను అనమాట, ఎండాకాలం వచ్చింది కదమ్మా, చాయ్ కాకుండా మజ్జిగ అట్లా చేసుకుందామా అని. అలా చూడంగా నచ్చినట్టుంది. నేను చెప్పా అప్పటికి, నాకు అంతకుముందు ఒకసారి ఎప్పుడు కావాలంటే మజ్జిగ తీసుకురమ్మంటే ఈ లస్సీ తీసుకొచ్చాను. నేను ఇక్కడ వచ్చి కష్టం మీద డబ్బులు వేస్ట్ అవుతాను ఉద్దేశంతో తాగా. నిజం నేనైతే డబ్బులు వేస్ట్ అవుతాయని తీసుకున్నాను. ఇది కూడా ఇంకొకటి ట్రైప్లే కుక్వేర్ బౌల్స్ అయితే తీసుకున్నాను. 10,000 అయింది అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు పిల్లవాళ్ళకి 5,000, సారీ పిల్లో ఒక 500, బెడ్షీట్ ఒక 400, 900 అవి. ఇవి వచ్చేసి 6 7 6 13 గిన్నెలు 2,000 చిల్లరైనవి కాబట్టి 2,000 చిల్లర అవి. అదొక 1000, 3,000 ఇక్కడ అయిపోయినాయి కదా. ఇంకా మిగిలిన 7,000 పడ్డాయి. ఇదిగోండి ట్రైప్లే వాళ్ళది. యాక్చువల్గా మనం ఏది తీసుకున్నా ట్రైప్లే తీసుకునే బెటర్ అనిపించింది. గ్యాస్ పైకైనా వస్తుంది, ఇండక్షన్ స్టవ్ పైనక వస్తుంది. ఇది కొంచెం దీనికైతే మంచి హ్యాండిల్స్ వచ్చాయి. ఇక్కడ మనకైతే ఇత్తడి ఫినిషింగ్ ఇచ్చారు కదా, ఇవైతే ఇత్తడేం కాదు నేను అనుకుంటున్నాను. ఇత్తడి చాలా ప్రైస్ ఎక్కువ కదా. ఇప్పుడు ఇలా మంచి హ్యాండిల్స్ వస్తాయి. దీంట్లో మనము కర్రీస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా వేసుకోవచ్చు మంచిగా. అలానే 2 in 1గా వాడుకోవచ్చు. ఇది మనం కుక్కర్ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, గ్యాస్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇండక్షన్కి అయినా వాడుకోవచ్చు అని తీసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే మనకి దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1099 ఉంది, కానీ మనకి 699 రూపీస్ వచ్చింది. నేను ఒకటే తీసుకున్నాను.
ఇదిగోండి. ఇది ఇంకొకటి వచ్చేసి 599 రూపీస్, 600 రూపీస్. ఇది కూడా బాగుంది, మంచి సాలిడ్గా ఉంది. చిన్నగా ఏమైనా మనము ఫ్రై కర్రీస్ అలాంటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. అలానే తీసుకున్నాం. ఇది మనకు ఒక 1/2 kg వరకు ఉన్నటువంటి ఏ వెజిటేబుల్ అయినా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం సనత్ నగర్ కూడా తీసుకొచ్చుకున్నాను. అవి ఒకవేళ మనకు వస్తాయా లేవా, అవి ఇంకొంచెం పెద్ద సైజు వచ్చాయి. ఒకటి దీనికంటే కొంచెం చిన్న సైజు ఉంటుంది, మిగిలిన చాలా హెవీ సైజెస్లో వస్తాయి. అందుకని ఇలా చిన్న ఉన్నవైతే ఇండక్షన్ పైకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లోని ఇంకొక 2 లేదా 3 కుండలు ఒకటి కొనుక్కోవాలి కట్టెల పైన పెట్టుకోవడం కోసము. ఇది ఒకటి వచ్చేసి మనకు డీప్ ఫ్రై కోసం అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంత 1000 రూపీస్, 1430 రూపీస్ ఉంది, కానీ మనకి 1000 రూపీస్లో వచ్చింది కడాయి. కానీ మంచిగా ఉంది సాలిడ్గా. ఇలా అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకున్నాం అనుకుని ఈజీగా ఉంటుంది. అప్పుడు కొనుక్కున్నప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఎందుకు కొనుక్కున్నామా ఇంత డబ్బులు పడిందని. కానీ నెక్స్ట్ టైం పోయేటప్పుడు చూస్తే దానికి ప్రైస్ చూసాక అనిపిస్తుంది అబ్బాయి ఇంకోటి కొనుక్కొచ్చుకుంటే అయిపోతుంది. నాకు మొన్న సనత్ నగర్కి వెళ్ళినప్పుడు అదే అనిపించింది. లాస్ట్ టైం అంటే ఎప్పుడు కాదు, మొన్న జనవరిలోనే, ఫిబ్రవరి మార్చి అంటే 3 నెలలు అవుతుంది కదా. ఈ 3 నెలలనే నేను అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇంత సైజులో ఉన్నటువంటి 1 kg రైస్ పట్టేటువంటి గిన్నె నేను ఎప్పుడు 1200 పెట్టి కొనుకొచ్చుకుంటే ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు 2000 చేంజ్ ఉంది తెలుసా. అప్పుడు అనిపించి అయ్యో అప్పుడు కొనుక్కున్న అయిపోయింది. అది కూడా అంత సైజు లేదు, చిన్నగా ఉన్నాయి. ఇదిగోని ఈ సైజులో ఉన్నటువంటివి 1200, 1300, 1500 ఉన్నాయి. అమ్మో అంత ప్రైస్ పెరిగిపోయిందా అనిపించింది. అందుకే ఇప్పుడు చూడగానే తీసేసుకున్నాను. మరి 600 రూపీసే కదా, ఇవి 2 కలిపితే ఒకటి 600, ఒకటి 700, 1400. కాబట్టి 2 గిన్నెలు అయితే వచ్చేసాయి కదా. ఒక దగ్గర కర్రీ చేసుకుని, గోల పులుసు చేసుకుని, కూడా డీప్ ఫ్రైకి 3 ఐటమ్స్ అయితే వచ్చేసాయి. అన్నం అనుకోవడానికైనా మా ముగ్గురికి అన్నానికి సరిపోతుంది. మా అత్తయ్య వాళ్ళైతే రైస్ కుక్కర్ వేసుకుంటారు. మనకి ఇండక్షన్ స్టవ్ పైన మా ముగ్గురికి ఈజీగా ఫ్లెక్సిబుల్గా సరిపోతుంది. తర్వాత కెలాక్స్ తీసుకున్నాము. బిల్లు ఇరిపోయిన కెలాక్స్ అయిపోవడానికి వచ్చిందనమాట. అలా అనేసి కెలాక్స్ తీసుకున్నాము. ఇంక ఇప్పుడు ఎలాగో హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా. మార్నింగ్ ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తట్టు ఇప్పుడు గ్యాస్ పైన బ్రేక్ఫాస్ట్ అనేది దోశలు ఇడ్లీలు మధ్య కూడా మస్తు రోల్ అవుతుంది కదా. 2-3 నెలలు అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి. ఇంకా ఇప్పుడు ఇంకా కష్టం కదా, ఏదైనా పొయ్యి ముట్టియాలన్నా ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి వద్దులేసి పాలు కెలాక్స్ తీసుకున్నాం అనుకోండి, పాలు వేడి చేసుకున్నామంటే కెలాక్స్ తినేసేయచ్చు ఈజీగా. ఈవినింగ్ పాలు తాగడానికి వస్తుంది, ఇప్పుడు కెలాక్స్ తినడానికి వస్తుంది అనేసి అయితే తీసుకొచ్చాను. కెలాక్స్, బేబీస్ కెలాక్స్. కొన్నిసార్లు మనకి ఇక్కడే ప్రైస్ కనిపిస్తుంది, ఆనే ఉంది అనిపిస్తుంది, కానీ అది కనిపించదు. కెలాక్స్ 399 రూపీస్కి వచ్చింది, అంటే 400 రూపీస్కి వచ్చింది. 516 రూపీస్ ఉంటే 400 రూపీస్ వచ్చింది, అంటే మనకి 116 రూపీస్ అయితే సేవ్ అయింది. ఇంకోండి ఏమో టీ తాగంగానే టీ రస్క్ తింటే బాగుంటుందిలే అనిపించింది. రస్క్ ప్యాకెట్ చూడగా నాకు బాగుంది అనిపించింది. చూద్దాం దీని ప్రైస్ అయితే మనకి 210 రూపీస్ ఉంది. ఎలైట్ వాళ్ళు జనరల్గా నార్మల్ కూడా మనకి ఎలైట్ వాళ్ళు వస్తుంది, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా వస్తాయి. ఎలైట్ క్లాసిక్ రస్క్ అనమాట. చూద్దాము. అక్కడ 85 రూపీస్ ఉన్నట్టు అనిపించింది. చూద్దాం ఒక్కసారి. ఇదిగోండి ఈ యొక్క ఎలైట్ రస్క్ ఏంటంటే 125 రూపీస్. ఓకే, ఇది ఇక్కడ మనకి 210 రూపీస్ ఉంటే మనకి 125 రూపీస్ వచ్చిందంటే 75, అంటే ఒక 85 రూపీస్ సేవ్ అని చూపించారు ఒక్కోసారి. అంతే మనం 125 రూపీస్ వచ్చింది. మనం ఒక స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, చాయ్ తాగినప్పుడైనా పాలు తాగినైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలంటే ఆలోచనలు పడ్డాం కాబట్టి ఇట్లాంటివి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకేం తీసుకున్నాము, దీంట్లో యాక్చువల్గా ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. జీరా రస్క్ ఉంది, తర్వాత బీట్ రస్క్ ఉంది, ఇలాచీ రస్క్ ఉంది, తర్వాత మిల్క్ రస్క్ ఉంది. మనం తీసుకున్న మాత్రం ఇలాచీ రస్క్. ఇలాచీ రస్క్ ప్రీమియం క్లాసిక్ రస్క్ తీసుకున్నాము. తర్వాత
ఇదిగోండి స్నాక్స్ కోసం అయితే ఎక్కువ తీసుకున్నాను. అది కుకింగ్ లేకుండా ఉండేటువంటి స్నాక్స్ అనమాట, ఎక్కువసేపు కాకుండా. ఇది వచ్చేసి మనకి తామర గింజలు. ఈ యొక్క తామర గింజలు ఏంటంటే కూల్ మకాన్ అనమాట. మనకి ఇది కేజీ వచ్చేసి 1089 రూపీస్. కానీ నేను ఎంత, ఇది మనకి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ 250 అంటే 270 గ్రామ్స్ వచ్చింది. ఇది 300 రూపీస్ పడింది మనకి. ఈ యొక్క కూల్ మక్కన్ చాలా మంచి, కొంచెం డ్రై రోస్ట్ చేసేసి కొంచెం దానికి ఉప్పు కారం వేసి తింటే చాలా బాగుంటుంది. ఇది ఇంకొక స్నాక్ కట్టమిట. తర్వాత వచ్చేసి నాకు ఇష్టం అనమాట ఈ బిస్కెట్స్. మా చిన్నోడు ఎక్కడ ఈ బిస్కెట్స్ కనిపించినా, ఒకవేళ వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ బిస్కెట్స్ ఇస్తారు కదా, అప్పుడు ఈ బిస్కెట్ ఇచ్చిన నా కోసం తెస్తారు తెలుసా. నాకు చాలా ఇష్టం అని. ఇది 30 రూపీస్ అయితే మనకి 25 రూపీస్ వచ్చింది. ఇది చూద్దాము. కట్టమిట కూడా నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం కొనుక్కొస్తే నేను ఒక్క అన్న తిన్నది తెలుసా, ఇది ఎవ్వరు తినలే. నాకు అంతకుముందు వేస్తే కేజీ ప్యాకెట్ ఇస్తే తినకపోయామని. లాస్ట్ టైం ఎందుకు ఆకలి వేస్తే ఎక్కువగా అదే నేనే తినేసిన, హల్దీరామ్స్ వాళ్ళది. 75 రూపీస్కి వచ్చింది. ఇది 90 రూపీస్ ఉంది, 75 రూపీస్ వచ్చింది అంటే 15 రూపీస్ తగ్గింది. తర్వాత వచ్చేసి బెల్లం చిక్కీ అలా చేసుకోవడానికి వస్తుంది అనేసి బెల్లం ఒకటి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎంత 90 రూపీస్ ఉంది. చూద్దాం ఇట్లా లూజ్ బెల్లం కూడా ఉంది అక్కడ మనకి. లూజ్ బెల్లం పర్ కేజీ 72 రూపీస్ ఏమో ఉంది. తర్వాత వచ్చేసి మస్కా చెస్కా బిస్కెట్స్. ఇది మా హస్బెండ్కి ఇష్టమైన బిస్కెట్స్. బ్రిటానియా మస్కా చెస్కా. ఇది 90 రూపీస్ ఉంది బ్రిటానియా మస్కా చెస్కా. చూద్దాం ఎంతకు వచ్చిందో. బ్రిటానియా ఫిఫ్టీ మస్కా చెస్కా. ఇది 90 ఉంది కదా మనకు. 69 రూపీస్ వచ్చింది, 70 అనుకోండి. 80, 90, 21 రూపీస్ అయితే తగ్గింది. తర్వాత ఆయిల్స్ తీసుకొచ్చాను. ఆయిల్స్ ఏంటంటే ఒక్కొక్క ఆయిల్ ఒక్కో రకంగా ఉంది. ఈ యొక్క ఫార్చ్యూన్ వచ్చేసి మనకి 53 రూపీస్ ఉంది. తర్వాత వచ్చేసి ఏంటి ఫ్రీడమ్ వచ్చేసి 180 రూపీస్ ఉంది. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి 60 రూపీస్ ఉంది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కో రకంగా ఉన్నాయి. నేనైతే 3 బ్రాండ్స్ ఏమో తీసుకొచ్చాను. మొత్తం ఒక 10 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఒకటి 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇలా ఇంకొక ప్యాకెట్ ఇది వేరే వెళ్ళిపోయింది. ఇవన్నిటిని కలిపి ఒక బకెట్లో వేసి పెట్టామనుకోండి, డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 10 అంటే మనకి 10 లీటర్స్ అనుకోండి. 10 అక్కడ మనకి 15 లీటర్స్ టిన్ను 2600 రూపీస్ ఉంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇవి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. మనం లాస్ట్ టైం తెచ్చుకుంటే ఇంకా అయిపోలేదు, 1 మంత్ అయిపోవడానికి వస్తుంది, ఇంకా అయిపోలేదు. ఇదిగోండి పన్నీర్ వచ్చేసి మనకి 115 రూపీస్ ఉంది. ఇదేంటి హెరిటేజ్ వాళ్ళది. లాస్ట్ టైం మామూలు తీసుకొచ్చినప్పుడు ఎంత ఉండే మర్చిపోయింది. దీనిపై అయితే 115 ఉంది. అంటే మనకి 80 రూపీస్ అట్లా వచ్చింది అనుకుంటా, దొరకట్లేదు. $639 వచ్చింది ఆయిల్.
తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి షూస్ గిట్లా ఏమైనా ఊడిపోతే పెట్టుకోవడం కోసం మన చాలా డీమార్ట్కి వెళ్ళగానే మా హస్బెండ్ చెప్పులు ఒకటి ఊడిపోయి ఉండే, అందుకని ఇది తీసుకున్నారనమాట, పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇలా మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. షూ ఫిక్స్ ఇది మనకి 60 రూపీస్ ఉంది. ఎప్పుడైనా షూస్ కానీ ఎక్కడైనా ఊడిపోతే మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. తర్వాత వచ్చేసి డవ్ సోప్ వచ్చేసి 70 రూపీస్. ఇది చెప్పండి, ఇంకోటి ఇవ్వండి 10. తర్వాత వచ్చేసి కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ. ఇదేంటి కిసాన్ బ్రాండ్ కదా. ₹48 వచ్చింది మనకి. ఇది 75 రూపీస్ ఉంది, మనకి 48 రూపీస్కి వచ్చింది. స్వీట్ అండ్ స్పైసీ ఇంతకుముందు మంచి బాటిల్స్లో వచ్చేది, ఇప్పుడైతే అన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి. తర్వాత డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, 60 రూపీస్కి వచ్చిన. డెటాల్ ఓకే, దీనిపైన ప్రైస్ ఎంత ఉందో అంతకే ఇచ్చారు, దీన్ని ఏం తగ్గలేదు. 109 ఉంటే 101కి వచ్చింది మనకి, అంటే మనకి తగ్గింది 7 రూపీస్, 8 రూపీస్ తగ్గింది. ఇదిగోండి, ఒకటి నచ్చినాక మళ్ళీ ఇంకోటి పెద్దది కనిపించినట్టు పెద్దది తీసుకున్నాను. 10 రూపీస్ ప్యాక్. ఓన్లీ అఖిల్కి డెటాల్ నచ్చింది. ఇంతకుముందు పియర్స్ డవ్ తీసుకునే వాళ్ళము, మీకు మొన్న డెటాల్ నచ్చింది, డెటాల్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర షాప్లో. ఈసారి కూడా మళ్ళీ డెటాల్ తెచ్చుకున్నాను. అలాగే సోప్స్ ఉన్నాయి 10 సోప్స్ వరకు. ఈ మధ్య సోప్స్ ఎక్కువ సోప్స్ 2-3 నెలలు అవుతుందంటే సరే మళ్ళీ కొన్ని సోప్స్ తీసుకొచ్చాం. సోప్స్ ఒకసారి తెచ్చుకుంటే మినిమం ఒక 3 మంత్స్ వరకు వస్తాయన్నమాట. మళ్ళీ అవి అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటాం ఎప్పుడైనా అంతే. కొన్ని బిస్కెట్స్ ఏమేమో బిస్కెట్స్ తెచ్చుకున్నారు. ఇది ఒక బ్రాండ్ బిస్కెట్. ఇప్పుడైతే ఇవన్నీ చదువుకోండి. మొన్న మిల్ మేకర్ టమాటా కర్రీ చేసా. మిల్ మేకర్ టమాటా మసాలా కర్రీ సూపర్గా ఉంది తెలుసా. తర్వాత మిల్ మేకర్ బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది. ఇంకొకసారి మిల్ మేకర్ కీమా బిర్యానీ చేసుకున్నాము. నాకు ఇంకా చిన్న సోయా వస్తుంటే ఏమని చూసా కానీ చిన్న దొరకలేదు, పెద్ద ఎప్పుడు దొరికినాయి. పెద్ద ఒకటి తీసుకొచ్చాము. అసలు ఇది ఎంత మనకి ప్రైస్ 38 రూపీస్ మిల్ మేకరు. సోయా జంక్స్ అంటారా, సోయా వాడి అంటారు, సోయా వాడి. సోయా వాడి 27 రూపీస్ ఫ్రెండ్స్. ఇది మనకి 35 రూపీస్ ఏమో చూసాను కదా, 38 27 రూపీస్, అంటే 11 రూపీస్ తగ్గింది. ఇంకొన్ని పప్పులు ఉన్నాయి అనేసి కొంచెం తీసుకొచ్చాను. పప్పులు ఎక్కువ తెచ్చుకున్నానని పురుగు వచ్చేస్తుంది. 1.5 కేజీ తీసుకొచ్చాను. 1.5 కేజీ పావు తీసుకొచ్చాను. 107 రూపీస్ కేజీ ఉంది పెసరపప్పు. ఆల్రెడీ కందిపప్పు ఇంటి దగ్గర మన షాప్లో తెచ్చినట్టు 2 కేజెస్. ఇదిగోండి పెసర్లు తీసుకొచ్చాను. పెసర్లు వచ్చేసి 159 రూపీస్ ఉందన్నమాట, అంటే 110 రూపీస్ కేజీ పెసర్లు, 107 రూపీస్ పెసరపప్పే తక్కువ ఉంది అసలు పెసర్లకి. పెసర్లో 110 రూపీస్ ఉంది, అవి 107 రూపీసే ఉంది. ఇదిగోండి ఈ బిస్కెట్స్, ఒకటి వాళ్ళ నాన్నకి, ఒకటి అఖిల్ కోసం అని తీసుకొచ్చుకున్నారు. ఇదిగోండి అసలు ఏంటి ఎప్పుడు తీసుకురాము, మిల్క్ షేక్ అని తెచ్చుకున్నారు అన్నమాట. 38 రూపీస్ మిల్క్ షేక్. 38 రూపీస్ మిల్క్ షేక్కు లస్సీ ఒక 10 రూపీస్. లస్సీ 25 రూపీస్. 25 రూపీస్ ఉన్నా 35 రూపీస్ ఉంటుంది, 25 రూపీస్. తర్వాత ఇది కోకోనట్ ఆయిల్ 2 రకాల కోకోనట్ ఆయిల్స్ ఇస్తాను. సాల్ట్ వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. 2 నార్మల్ సాల్ట్, ఇంకొకటేమో రాక్ సాల్ట్. ఎక్కువగా గ్రేవీ కర్రీలో అయితే రాక్ సాల్ట్ వాడతాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము పల్లికాయ ఉడకబెట్టుకున్నప్పుడు కానీ, లేదు అంటే కంకులు ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఇవి వేస్తామన్నమాట దొడ్డుప్పు. తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు కూడా దొడ్డుప్పు వాడతాను. అందుకే దొడ్డుప్పు ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఇప్పుడు కూడా.
బుజ్జి పాపడ్స్. ఇదే ఫస్ట్ టైం బుజ్జి పాపడ్ చిన్నగా ఉన్నాయి. అసలు మన తెచ్చిన పెద్ద పాపడ్స్. ఈ పాపడ్స్ టేస్ట్ బాగుంటాయి తెలుసు. మా హస్బెండ్కి ఈ పాపడ్స్ ఇష్టం, అందుకే డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ పాపడ్స్ తెచ్చుకుంటారు. ఇంకొక బుజ్జి ఆయిల్. అసలు ఇది ఫస్ట్ టైం వేసి ఇంత బుజ్జి బాటిల్. అసలు ఇంత చిన్న బాటిల్స్ కూడా ఉంటాయంటే నేను అసలు ఎప్పుడు చూడు. అసలు నాకైతే ఒకసారి ఇట్లా ఇది అవసరం ఉన్నప్పుడు ట్రావెలింగ్ పర్పస్ సోప్ ఇంత పెద్దదే క్యారీ చేయడం కష్టం అనుకుంటే పక్కామనిందనమాట. అక్కడ చిన్నవి కూడా వస్తాయి, 10 రూపీస్ సోప్స్ అని. నేను చూసి షాక్ అయినా, ఏ బ్రాండ్లో అయినాక 10 రూపీస్లో ఉంటాయి అని. అవునా అనిపించినాక అసలు అప్పటిదాకా అంత చిన్నవి పేస్ట్లు అయినా బ్రష్లు అయినా సోప్స్ అయినా 10 రూపీస్ ప్యాక్స్ ఉంటాయన్న విషయం కూడా తెలియదు. తర్వాత సర్ఫ్ ప్యాకెట్స్ కూడా చిన్నవి ఉంటాయి అక్క అని చెప్పింది. అప్పుడు ట్రావెలింగ్ పర్పస్ ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తారు మా హస్బెండ్ ఒక్కడే అనుకున్నప్పుడు చిన్న సోప్స్ తీసుకుంటాను. చిన్న సోప్స్, చిన్న షాంపూస్, తర్వాత వచ్చేసి పేస్టులు చిన్నవి. అప్పుడు ఏంటంటే మనకి ట్రావెలింగ్లో 1 రోజు 2 రోజులు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద అంటే మళ్ళీ క్యారీ చేయడం కష్టం కదా, అవి ఇంకా అటే పోతాయి. అసలు సింతాల్ వీటిలో ప్రతి బ్రాండ్లో 10 రూపీస్ ప్యాక్స్ కూడా ఉండి చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే మనం ట్రావెలింగ్లో ఒక్కరమే పోతున్నాం అనుకో, ఇది పెద్ద సోపు వేస్ట్ కదా. ఇప్పుడు ఒక్క సోపు 40 రూపాయలు. ఆ సోప్ 1 రోజు 2 రోజులు వాడుతుంది. తర్వాత మళ్ళీ పూస తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోవచ్చు. 40 రూపాయలతో బుక్కనే కదా, 45 రూపాయలు ఒక్క సోపు. అదే 10 రూపీస్ సోప్ తీసుకుపోయినామనుకో 2 రోజులు స్నానం చేసి అదే అయిపోతుంది కదా. ఒకవేళ కొంచెం మిగిలిపోతుంది, అప్పుడు ఏమనుకుంటుంది. మన సోప్స్ సంతూర్లో ఈ యొక్క నార్మల్ సోప్ ఒకటి, ఇది వచ్చేసి ఫ్రెష్ స్కిన్ ఒకటి, తర్వాత వచ్చేసి సింతాల్ ఈ యొక్క 3, అఖిల్కి వచ్చేసి డవ్ డెటాల్. ఇదిగోండి ఇంకొకటి ఇది జీ సోప్. ఎందుకు నచ్చినట్టు మా హస్బెండ్కి జీలో జెడ్ అంటామా జీ అంటామో. దీంట్లో నాకు పౌడర్ చాలా ఇష్టం. ఎంఎస్లో ఉన్నప్పుడు ఇదే పౌడర్ ఎక్కువగా వాడేదాన్ని. పౌడర్ స్మెల్ ఏం వస్తలేదు, కానీ దీని ప్రైస్ ఎంత ఉంది అసలు? 52 రూపీస్. జీ 37 రూపీస్. ఇంత బుజ్జిగా ఉంది చూడండి. తర్వాత ఇదిగోండి గిన్నెల దొమ్మి సోపులు ఒక 4 తీసుకొచ్చాను. ఇలా మనము 2 ప్యాక్ ఉన్నది కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత మిగులుతుందంటే ఒక 4 రూపీస్ ఆర్ 5 రూపీస్ మిగులుతుంది అనమాట. అదే సింగిల్ తీసుకుంటే మనకి 64 రూపీస్ అనమాట. అదే డబల్ తీసుకున్నాం అనుకోండి ప్రైస్ తక్కువ ఉంటుంది. చూస్తాం మనకు ఎక్సో 122 రూపీస్ వస్తుంది. సారీ 122 రూపీస్ వస్తుంది. అదే ఒక్కొక్కటి సింగిల్గా 64 అనుకోండి, 6 12 128 రూపీస్ అవుతుంది. అదే 128 రూపీస్ అయ్యేది మనకి 122 రూపీస్ వస్తుంది. అంటే మనకి 6 రూపీస్ సేవ్ అయినట్టే కదా. సింగిల్ తీసుకున్నా ఇట్లా ప్యాక్ తీసుకున్నా బెటరే కదా. 612 రూపీస్ సేవ్ అయింది కదా. ఇక్కడ ఒక 6 రూపాయలు, ఇక్కడ ఒక 6 రూపాయలు, 12 రూపాయలు సేవ్ అయిపోతుంది. అలా ప్రతి నేను చూసేటప్పుడైతే అలా ప్యాకింగ్లో కూడా చూసి వేరియేషన్లో తెచ్చుకుంటాను. ఇప్పుడు దీపారాధన కాయలు ఒక 4 బాటిల్ తీసుకొచ్చాను. ఒక 4 బాటిల్ తీసుకొచ్చామంటే ఒక 3 మంత్స్ వరకు సరిపోతుంది. ఒక బాటిల్ అయితే ఒక నెలకి ఏం రాదు. 2 బాటిల్స్ ఓపెన్ చేసి కొంచెం ఇంతవరకు మిగులుతాయి అనమాట 1 మంత్కి. అలా అనేసి మనం ఒక 4 బాటిల్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 2 మంత్స్ చేంజ్ దగ్గర 3 మంత్స్ దాకా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉంటుంది కాబట్టి. తర్వాత ఇదిగోండి ఇది గ్లాస్ స్టైల్ ఫన్నా, ఇంకా 2 ఉన్నాయి ఐటమ్స్. ఓకే ఇదిగోండి ఈ యొక్క ఫ్యాబ్ తీసుకొస్తున్నాను ఈ మధ్యలో అయితే. తర్వాత ఏమైనా సర్ఫ్ కావాలంటే ఇది దగ్గర చిన్నవి సర్ఫ్ ఎక్సెల్లో ఒక 5-6 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనుకోని, ఏమైనా అఖిలవి జిడ్డుగా అయిన బట్టలు ఏమంటే వాటి కోసం ఈ మధ్య అయితే వీలైన వరకు చేతితోనే వాష్ చేస్తున్నాను బట్టలు. మిషన్లో వేసి అస్సలు మురికిపోతలేదు. అందుకోసమని ఇదిగోండి ఫ్యాబ్ ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట. 2 లీటర్స్ ప్యాకెట్ వచ్చేసి మనకి 210 రూపీస్, కానీ మనకు వచ్చేది 180 రూపీస్కి వస్తుంది అనుకుంటాను. మంచిగా ఉంది ఇది. నాకు ఒక ప్యాకెట్ 1 మంత్ అయితే వస్తుంది. అదే హ్యాండ్ వాష్ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది. హ్యాండ్ వాష్కి అయితే అంత కూడా పట్టదు, ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది కదా. FAB ఫ్యాబ్ ఏంటబ్బా ఫ్యాబ్ సౌండ్ ఏడ కనిపిస్తుంది?
ఓకే. గోద్రేజ్ అని ఇచ్చిన ఫ్యాబ్లో చూస్తున్నాను. 190 రూపీస్ ఫ్రెండ్స్, 180 కాదు 190 రూపీస్. 190 రూపీస్ అయినా కానీ మనకి ఎంత 35 రూపీస్, 190గా 35 రూపీస్ సేవ్ అవుతుంది. తర్వాత ఇంకా మొత్తం మనకి ఎంత అయిందంటే బిల్లు 10,000, ఒక 10 రూపాయలు తక్కువ 10,000 రూపాయలు అయింది. ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే బిల్ అయితే పాడేయకుండా అలా పక్కనే పెట్టేసుకుంటాను, ఏదైనా ఇలానే చెక్ చేసుకోవడానికి. మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎంత పని చెక్ చేసుకోవడానికి. ఇది ఈ 2 పిల్లోస్ అయితే తీసుకున్నాము. ఈ 2 పిల్లోస్ కలిపి ఎంత ప్రైస్, 499 రూపీస్ పడింది. ఎప్పటినో అనుకుంటున్నాము. లాస్ట్ టైం అంటే 1 ఇయర్ బ్యాకే మా కిల్ కోసం ఒకటి కొనుక్కొచ్చుకున్నప్పుడు 2 తీసుకుందామంటే ఆ రోజు అన్నాను అనమాట. 2 ఒకేసారి తీసుకున్నప్పుడు ఇలా ప్యాటర్న్ నచ్చలేదు అనుకో, మా బాగాలేకపోతే డబ్బులు వేస్ట్ కదా, మళ్ళీ వేసుకోవాలి. ఒకటి తీసుకోండి, నచ్చితే మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ తీసుకోండి అన్న. మనం ఏదైనా కొత్త ఐటమ్ తీసుకుంటే ఫస్ట్ ఒకటి తీసుకోవాలి, అది ట్రై చేసి బాగుంటే మళ్ళీ సేమ్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తూనే ఉంటాం కదా. నచ్చింది అనుకో ఇంకా 10 రోజుల తర్వాత అయినా పోయి తెచ్చుకోవచ్చు, లేదు నెక్స్ట్ టైం అయినా తెచ్చుకోవచ్చు. అట్లా అనేసి ఇవ్వండి. ప్యాక్ ఆఫ్ 2 అనమాట పిల్లోస్. ఒక్కొక్కటి మనకి 300 రూపీస్ పడుతుంది. ఒక్కొక్కటి 300 రూపీస్ పడితే మనకి 600. కానీ మన డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్కి వచ్చి 100 రూపీస్ అయితే సేవ్ ఉంది. సింగిల్ పిల్లోస్ కూడా ఉన్నాయి, డబల్ పిల్లోస్ ఉన్నాయి. ఇదిగోండి బెడ్షీటు. ఏమో మొన్న తీసుకొచ్చాం కానీ బెడ్షీట్స్ సికింద్రాబాద్లో ఎందుకో 3 బెడ్షీట్స్ తీసుకొస్తే 3 బెడ్షీట్స్ కూడా అంత క్వాలిటీ అనిపించలే, అంత కలర్ షేడ్ అయిపోయినాయి. ఎప్పుడు అనుకుంటా డిమార్ట్లో ఎట్లుంటే ఏమోలే అనేసి తీసుకోము, సర్లే అనేసి అయితే ఈసారి తీసుకొచ్చాము. చూద్దాం, మీరు బాగుంటే నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి. ఇదేంటంటే డబుల్ బెడ్షీటు, తర్వాత 225 x 250 అనమాట. 2 పిల్లోస్ ఎక్స్ట్రా వస్తాయి మనకి, ప్రతిదానికి వస్తూ ఉంటాయి కదా. అలానే చూద్దాంలే. క్లాత్ కూడా కొంచెం మంచి మందంగానే ఉంది అన్నట్టుగా తీసుకున్నాము. మనకైతే దీని యొక్క ప్రైస్ 400 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. బాక్స్లలో చూస్తుంది సిల్క్ మిక్సింగ్లో ఉంది, ఇది కొంచెం కాటన్ లాగా ఉంది అనేసి. ఇంకోటి చాలా బాగా నచ్చింది. ఒకసారి ఫస్ట్ ఈ సైజ్ చూసి నచ్చితే అది తీసుకుందాం. అది వచ్చేసి మనకి 1000 రూపీస్ ఉందన్నమాట. ఒకవేళ మనకి సైజ్ కరెక్ట్ సెట్ అవ్వలేదు కొంచెం 1000 రూపీస్ వేస్టే కదా. ఇదైతే 500 రూపీసే కదా, 400 రూపీసే కదా, చూద్దామన్నట్టు తీసుకొచ్చామన్నమాట. 400 రూపీస్ ఈ బెడ్షీట్. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించిన వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.